మనం చూస్తున్నాం షర్మిల పాదయాత్ర. కోటలో పప్పులు ఉప్పులు మాకెందుకు, ఇచ్చే బియ్యం ఏదో సరిగా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల ఎదుట మహిళలు. తాగడానికి మంచినీళ్లు కూడా ఈ ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోందని వారంతా వాపోతున్నారు. షర్మిల పాదయాత్ర చూస్తుంటే బాధ అనిపిస్తోందని వారంతా అన్నారు. బాధలు కష్టాల సముద్రాన్ని ఈదే శక్తి వైఎస్ఆర్ కుటుంబానికి ఉందని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా మహిళలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే తమకు మేలు జరుగుతుందనే ఆశే ఉందన్నారు. జగనన్న వస్తే మాకు ఏమన్నా మేలు చేస్తాడని కోరుకుంటున్నామండి. ఏమన్నాను మాకు ఈయన ఈ 200 రూపాయలు గట్రా ఇలాగ మొగ్గులు తెచ్చుకోవాలి. అందరూ 3 మంది ఉన్నారండి. అందరూ పేదవాళ్ళు అందరూ ఏమన్నా చేస్తారని మాట మాకు ప్రభుత్వం బాగానే ఉన్నదండి. మరి ఈ జగనన్నకే వస్తాయని ఓట్లని అనుకుంటున్నామండి. బాగానే వస్తాయండి అని. మరి మా జగన్ వస్తే ఇంకా బాగుంటదని అనుకుంటున్నామండి. మరి ఈ ప్రభుత్వం ఎలాగుందండి, అందరికీ కరెంట్లు ఉండలేదు, ఏమి ఉండలేదు, బాధపడుతున్నారు. గ్యాస్లు కూడా ఉండలేదండి. మరి ఏంటండి, ఏమో ఈ బాబుని అందులో పెట్టేశారు. అతను ఉంటే పైకి వస్తే బాగుపడిపోతారేమో అన్నట్టుగా మళ్ళీ అందులోనే అతన్నే పెట్టేసేసి ఇంకా విడుదల చేయకుండా చేస్తున్నారు. వాయిదాలు చేసి అతను వస్తే కొంచెం బాగుంటదేమో అని ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకు ఆ కోటాలు ఇస్తున్నారు, ఆ పప్పులు ఉప్పులు ఏమైనా తింటున్నామండి. ఎందుకు మళ్ళీ చింతపండులు ఎందుకండి, అవన్నీ ఎందుకండి పనికిరాని అన్ని డబ్బులు ఎక్కువైపోతున్నాయండి. ఆ రైస్ ఇచ్చినా చాలండి, అవన్నీ మానేసిరని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తేనే రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్ అవుతుందనే ఆశే ఉందన్నారు.